లో ప్రవేశిస్తూ ఉన్నాము. ఇది 3 రోజుల మహోత్సవం. క్రీస్తు పాటుల మరణ ఉత్థానమును కొనియాడు సమయం ఇది. నేటి దివ్య పూజలో అనగా క్రీస్తు కడరా భోజన స్మరణతో ప్రారంభమై పాస్కా జాగరణతో అగ్రస్థాయి నందుకొని పాస్కా ఆదివారము సాయంకాల ప్రార్థనతో ముగుస్తుంది. ఈ పవిత్ర కార్యం దైవార్చన సంవత్సరంలో అతి ప్రముఖమైనది. ఎందుకనగా క్రీస్తు తన పాస్కా పరమ రహస్యము ద్వారా మరణాన్ని ధ్వంసము చేసి మన జీవితాన్ని పునరుద్ధరించారు. మానవ జాతికి రక్షణము, దేవునికి పరిపూర్ణ మహిమను చేకూర్చారు. ఈ 3 దినాల మూలభావాన్ని, ఏకత్వాన్ని సూచిస్తూ పునీత పౌలు ఏమంటున్నారంటే, మన ప్రభువగు యేసుక్రీస్తుని సిలువ యందే మనం గౌరవించాలి. ఆయనే మన రక్షణ, జీవము, ఉత్థానము. ఆయన ద్వారానే మనకు ముక్తి, స్వేచ్ఛ లభిస్తూ ఉన్నది. గలతీలకు రాయబడిన లేఖ 6వ అధ్యాయము 14వ వచనము. నేడు మనము ప్రభువు కడరా భోజనమును స్మరిస్తున్నాము. ఈ దైవార్చనలో 3 ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. దివ్య సప్రసాద స్థాపన. దివ్య సప్రసాదము క్రీస్తు మనకిచ్చిన పరమ ప్రసాదం. ఆయన మరణ ఉత్థానముల సంకేతం ఇది. ఈ రెండిటికి జ్ఞాపకార్థముగా ప్రభు మరలా వచ్చినంత వరకు అన్ని కాలముల జనులకు అనుగ్రహించిన దివ్య సంస్కారం. అనుదినము పూజా బలి ద్వారా ఆ ప్రభు ఇచ్చిన ఈ గొప్ప వరాన్ని మనము ఉపయోగించుకోవాలి. రెండవది గురుత్వ స్థాపన. పూర్వ నిబంధనలో కానీ ఇతర మతాల్లో కానీ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి సరికొత్త గురుత్వాన్ని ప్రభువు ఇక్కడ స్థాపించారు. బాప్తీసములో మనమంతా క్రీస్తు గురుత్వంలో పాలు పంచుకుంటున్నాం. జ్ఞానముతో, సత్యముతో దేవుణ్ణి ఆరాధించి ఆయనకి ఇష్టమైన అర్పణలు, కానుకలు, బలులు సమర్పించాల్సిన బాధ్యత మనకందరకు ఉంది. ఈ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడంలో తనకు ప్రతినిధులుగా ఉంటూ మనకు సాయపడటానికి ప్రభు ఈ ప్రత్యేక గురుత్వాన్ని స్థాపించారు. వారి సహాయముతో మన జీవితం దేవునికి ఇష్టమైన కానుకగా మార్చుకుందాం. మూడవది నూతన ఆజ్ఞ. నేను మిమ్ము ప్రేమించినట్లే మీరు ఒకరినొకరు ప్రేమించుకొనుడు. దీని మూలముగా మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందరు అని చెబుతూ క్రీస్తు సోదర భావం తన శిష్యుల ప్రత్యేక లక్షణముగా నియమించాడు. ఆయన స్థాపించిన దైవరాజ్యపు వారసులముగా మనలో కూడా ఈ సోదర ప్రేమ ప్రథమ లక్షణముగా ఉండాలి. దానికై కృషి చేయాలి. మనం ఈనాడు కొనియాడుచున్న ఈ 3 పవిత్ర వారాలు క్రీస్తుని అత్యుత్తమ ప్రేమ బలి ఫలాలి. మనకు జీవాన్ని ఇవ్వటానికి, దానిని సమృద్ధిగా నివ్వటానికి ఆయన తన ప్రాణాన్ని తనంత తానుగా ప్రేమతో దారబోసాడు. ఇదే పాస్కా పరమ రహస్యములో ఉన్న విశిష్టత, గొప్పతనము. ఇప్పుడు మనందరము కూడా లేచి నిలబడి ఇక ప్రవేశ గీతాన్ని ఆలపించుకుందాం.
పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పవిత్ర గురువారం రోజున మనమందరం కూడా మన యొక్క విచారణ కేంద్రములో సమావేశమై అలనాడు క్రీస్తు ప్రభు భౌతికంగా తన యొక్క శిష్యులతో కలిసి చివరిసారిగా భుజించినటువంటి ఆ యొక్క సంఘటనను మనం ఈ రోజున జ్ఞాపకం చేసుకుంటూ నెరవేరుస్తూ ఉన్నాం. పవిత్ర గురువారం అని చెప్పి మనం సంబోధిస్తూ ఉన్నాం. ఎందువలన పవిత్ర గురువారం అంటే, ప్రభు అయినటువంటి యేసు మనందరి కోసం కూడా శిలువ మరణాన్ని పొందే ముందర తన యొక్క శిష్యులతో కలిసి చివరిసారిగా తను ఏర్పాటు చేసినటువంటి ఆ విందులో మనం భాగస్థులం కావాలని, ఆ యొక్క విందులో రొట్టెను తీసుకొని తండ్రి దేవునికి సమర్పించి, ఇది నా శరీరము, మీరు భుజించండి అని చెప్పి తన శిష్యులకు ఇచ్చారు. అదేవిధంగా పాత్రములో ద్రాక్షారసమును ఉంచి తండ్రి దేవునికి సమర్పించి, ఇది నా రక్తము, మీరు దీనిని స్వీకరించండి అని చెప్పి ప్రభు వారికి ఆజ్ఞ ఇచ్చి ఉన్నారు. ఇక్కడ సమావేశమైనటువంటి మనందరం కూడా అలనాడు ప్రభు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క విందులో భాగస్థులం అవుతూ ఉన్నాం. ఎందుకోసం ప్రభు ఈ విధంగా విందును ఏర్పాటు చేసి ఉన్నారంటే, మనందరి మీద కూడా గల అమితమైనటువంటి ప్రేమ చేత ఆ విందును ఏర్పాటు చేసి, ఆధ్యాత్మికంగా మనందరం కూడా ఈ లోకంలో ఆ విందును స్వీకరిస్తూ, అనగా ప్రభు యొక్క క్రీస్తు శరీర రక్తాలను స్వీకరిస్తూ, చివరకు శాశ్వత విందైనటువంటి ఆయనతో మమేకమైపోయినటువంటి సంకల్పంతో మనకు ఈ యొక్క విందును ఏర్పాటు చేస్తున్నారు. కనుక ఈ రోజున సంతోషంతోనూ ఆనందంతోనూ ఈ రెండింటికన్నా మించి కృతజ్ఞతాభావంతో ఈనాడు మనం దీవబలి పూజలో పాల్గొందాం. కృతజ్ఞతో అనగా, ఎందుకంటే అనేకమైనటువంటి సందర్భాలలో అయోగ్యమైనటువంటి మనందరిలోని కూడా ప్రభు ప్రవేశించి మనందరినీ కూడా దీవిస్తూ ఆశీర్వదిస్తూ తన కృపతో నింపుతూ ఉన్నారు. కనుక ఈ గొప్ప విందులో పాల్గొనబోయే ముందు గడిచినటువంటి రోజుల్లో మనం చేసినటువంటి పొరపాట్లను జ్ఞాపకం చేసుకుని దేవుని ముందర ఒప్పుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను ఏదైనా తలంపు చేతను, పాపం చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపం చేసింది. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని మనవులుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. సర్వేశ్వర
ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ ఏకే కుమారుడు మరణమునకు తనను తాను అర్పించుకొనక పూర్వము ఈ లోకము కని విని ఎరుగని ఒక క్రొత్త బలిని తన ప్రేమ విందుగా ఏర్పరచెను. ఈ వైభావిత కడపటి భోజనమును తనకు ప్రేమ చిహ్నముగా శ్రీసభకు ప్రసాదించెను. దానిని ఒక నూతనమును నిత్యమునైన బలిగా సమర్పింపుడని తన శిష్యులకు ఆజ్ఞాపించెను. ఈ దివ్య విందులో పాల్గొను మేము అత్యద్భుతమైన ఈ కార్యము ద్వారా సంపూర్ణ ప్రేమను జీవమును గ్రోరునట్లు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము నిర్గమాకాండము 12వ అధ్యాయము వచనములు 1 నుండి 8 వరకు మరియు 11 నుండి 14 వరకు. నిర్గమాకాండము 12వ అధ్యాయము వచనములు 1 నుండి 8 వరకు మరియు 11 నుండి 14 వరకు. ఆ దినములలో ఐగుప్తు దేశములో ఉన్న మోషేతో అహరోనుతో ప్రభువు ఈ విధముగా చెప్పెను. అన్ని నెలలలో ఈ నెల మీకు మొదటి దగును. సంవత్సరములో ఈ నెలను మొదటి నెలగా పరిగణింపుడు. ఇజ్రాయేలీయులతో మాట్లాడి వారికి ఈ తీరుగా చెప్పుడు. ఈ నెలలో 10వ నాడు ప్రతి వ్యక్తి తన కుటుంబమునకై ఒక గొర్రె పిల్లను ఎన్నుకొనవలయును. ఒకవేళ దానిని తినుటకు తన కుటుంబము వారు చాలకపోయినచో కుటుంబ యజమానుడు పొరుగు వారిని కలుపుకొనవలయును. ఒక్కొక్కరు ఎంత మాంసము భుజింతురో మొత్తము మీద ఎందరు భుజింతురో ముందుగానే నిర్ణయించుకొని ఆ మీదట జంతువును ఎన్నుకొనవలయును. జంతువు అశుద్ధమైనది కాకూడదు. అది 1 ఏడాది పోతై ఉండవలెను. మేకల నుండి కానీ గొర్రెల నుండి కానీ దానిని ఎన్నుకొనదగును. ఈ నెలలో 14వ రోజు దాకా ఆ జంతువును మీ వద్ద ఉండనిండు. అప్పుడు ఇజ్రాయేలీయుల సమాజము వారందరూ ప్రొద్దుగూకిన తర్వాత దానిని వధింపవలయును. అంతట దాని నెత్తురు తీసుకుని పోయి వారు తమ మాంసము తిను ఇంటి వాకిళ్ళ 2 నిలువు కమ్మల మీద అడ్డకమ్మ మీద పూయవలయును. ఆ రాత్రి దాని మాంసమును నిప్పులో కాల్చి తినవలయును. పొంగని రొట్టెలతో చేదు మొక్క కూరలతో ఆ మాంసము తినవలయును. మాంసము ఈ క్రింది విధముగా తినవలయును. తినునప్పుడు మీ నడుమునకు దట్టి ఉండవలయను, కాళ్ళకు చెప్పులు ఉండవలయను, చేతిలో కర్ర ఉండవలయను. మాంసము త్వరగా తినవలయను. ఇది ప్రభువు పాస్కా బలి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమునందు తిరుగాడుదును. ఐగుప్తు దేశమునందలి నరుల జంతువుల తొలిచూలు పిల్లలను చంపివేయుదును. ఐగుప్తు దేశ దేవతలకెల్లా శిక్షలు విధింతును. నేను యావేను. మీరున్న ఇండ్లకు నెత్తురు పూతలు గుర్తులుగా ఉండును. వానిని చూచి నేను మిమ్మేమి చేయక మీ ఇండ్లు దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును నాశనము చేయనప్పుడు మీకు ఏ విపత్తుకు గురికారు. ఈరోజు మీకు జ్ఞాపకార్థ దినమగును. ఈనాడు మీరు యావే పేరిట పండగ చేసుకొనవలయను. తరతరముల దాకా శాశ్వతముగా మీరు ఈ రోజున పర్వదినముగా చాటవలయను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
వందనములు అర్పింపుడు. ప్రభువు మంచివాడు, ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన కృపా కలకాలముండును, ఆయన కృపా కలకాలముండును. స్థిరమైన కృపా కలకాలముండును, స్థిరమైన కృపా కలకాలముండును. ప్రభువు మంచివాడు, ఆయనకు వందనములు అర్పింపుడు. ప్రభువు మంచివాడు, ఆయనకు వందనములు అర్పింపుడు. ప్రభువు నా పక్షమున ఉండగా నేనే అపాయమునకు జంకను. శత్రువులు నన్నేమి చేయజాలరు, ప్రభువే నాకు సహాయము చేయును. ప్రభువు మంచివాడు, ఆయనకు వందనములు అర్పింపుడు. ప్రభువు మంచివాడు, ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన కృపా కలకాలముండును, ఆయన కృపా కలకాలముండును. స్థిరమైన కృపా కలకాలముండును, స్థిరమైన కృపా కలకాలముండును. ప్రభువు మంచివాడు, ఆయనకు వందనములు అర్పింపుడు. నా బలము ధైర్యము ప్రభువే, నన్ను రక్షించు నాయకుడు ప్రభువే. కుడి హస్తముతో విజయము సాధించెను, నీతి ద్వారము నాకై తెరచెను. ప్రభువు మంచివాడు, ఆయనకు వందనములు అర్పింపుడు. ప్రభువు మంచివాడు, ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన కృపా కలకాలముండును, ఆయన కృపా కలకాలముండును. స్థిరమైన కృపా కలకాలముండును, స్థిరమైన కృపా కలకాలముండును. ప్రభువు మంచివాడు, ఆయనకు వందనములు అర్పింపుడు. రెండవ పట్టణం పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 11వ అధ్యాయము వచనములు 23 నుండి 26 వరకు. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 11వ అధ్యాయము వచనములు 23 నుండి 26 వరకు. సోదరులారా, నేను మీకు అందించిన సందేశము నేను ప్రభువు నుండియే పొందితిని. తాను అప్పగింపబడిన రాత్రి ప్రభువు రొట్టెను తీసుకొని దేవునకు కృతజ్ఞతలు అర్పించి దానిని త్రుంచి, ఇది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరము, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు అని పలికెను. అదే విధముగా భోజనము తరువాత పాత్రను తీసుకొని
ఈ పాత్ర నా రక్తములోనైన నూతన నిబంధన. దీనిని మీరు పానము చేయునప్పుడెల్లా నా జ్ఞాపకార్థము చేయుడు అని పలికెను. కనుక ఈ రొట్టెను భుజించినప్పుడెల్లా, ఈ పాత్ర నుండి పానము చేయునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు మీరు ఆయన మరణమును ప్రకటింతురు. ఇది ప్రభువు వాక్కు. ఓచుకొని ఉన్నాను ప్రభువాని వాక్యముపై, కాచుకొని ఉన్నాను ప్రభువాని వాక్యముపై. జీవజలములలో నన్ను నడిపించి, జీవజలములలో నన్ను నడిపించి, నీ చల్లని వాగుపై మాట్లాడు మా దేవా, నీ జీవపు పలుకులు. మాట్లాడు మా దేవా, నిత్య జీవపు ఊటలు. మాట్లాడు మా దేవా, నీ జీవపు పలుకులు. మాట్లాడు మా దేవా, నిత్య జీవపు ఊటలు. కాచుకొని ఉన్నాను ప్రభువాని వాక్యముపై, కాచుకొని ఉన్నాను ప్రభువాని వాక్యముపై. ఇర్మియా నీ వాక్కులు భుజించగా, హృదయము ప్రమోదమాయెను. నీ వాక్కులు భుజించగా, నా హృదయము ప్రమోదమాయెను. నీ వాక్కును నేను ఆలించగా, నాలోని పాపము పోయెను. నీ వాక్కును నేను ఆలించగా, నాలోని పాపము పోయెను. మాట్లాడు మా దేవా, నీ జీవపు పలుకులు. మాట్లాడు మా దేవా, నిత్య జీవపు ఊటలు. మాట్లాడు మా దేవా, నీ జీవపు పలుకులు. మాట్లాడు మా దేవా, నిత్య జీవపు ఊటలు. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను గారు రాసిన సువార్త 13వ అధ్యాయము 1వ వచనము నుండి 15వ వచనం వరకు. 13వ అధ్యాయము
1వ వచనము నుండి 15వ వచనం వరకు. అది పాస్కా పండుగకు ముందటి రోజు. యేసు తాను ఈ లోకమును వీడి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ సమీపించినదని గ్రహించెను. ఈ లోకమున ఉన్న తన వారిని ఆయన ప్రేమించెను, వారిని చివరి వరకు ప్రేమించెను. వారు భోజనము చేయుచుండా సీమోను కుమారుడగు యోధా ఇస్కారియోతు హృదయములో అప్పటికే పిశాచము యేసును అప్పగింపవలయునను ఆలోచన కలిగించెను. తండ్రి సమస్తము తన చేతికి అప్పగించెననియు, తాను దేవుని యొద్ద నుండి వచ్చి తిననియు, మరలా దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు ఎరిగి యేసు భోజన పంక్తి నుండి లేచెను. పిమ్మట తన పై వస్త్రమును తీసివేసి నడుమునకు తుండుగుడ్డ కట్టుకొని ఒక పల్లెములో నీరు పోసి తన శిష్యుల పాదములు కడిగి నడుమునకు కట్టుకొనిన తుండుగుడ్డతో తొడవనారంభించెను. అట్లు ఆయన సీమోను పేతురు యొద్దకు రాగా అతడు, ప్రభు, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. నేను చేయుచున్నది ఇప్పుడు నీవు గ్రహింపలేవు, ఇక మీదట తెలుసుకొందువు అని యేసు పలికెను. నీవు నా పాదములు ఎన్నటికి నీ కడుగరాదు అని పేతురు పలికెను. అందుకు యేసు, నేను నిన్ను కడుగని పక్షమున నాతో నీకు భాగము ఉండదు అని చెప్పెను. అట్లయిన ప్రభు, నా పాదములు మాత్రమే కాదు, నా చేతులను నా తలను కూడా కడుగుము అని సీమోను పేతురు పలికెను. స్నానము చేసిన వాడు పూర్తిగా శుద్ధుడై ఉన్నాడు. అతడు పాదములు తప్ప మరేమియూ కడుగుకొన అవసరము లేదు. మీరు శుద్ధులు, కానీ మీలో అందరూ కాదు అని యేసు అతనితో చెప్పెను. ఆయన తన్ను అప్పగించు వారిని ఎరిగి ఉండెను కనుక మీలో అందరూ శుద్ధులు కాదు అని పలికెను. ఆయన వారందరి కాళ్ళు కడిగిన పిమ్మట మరలా తన పై వస్త్రమును ధరించి తన స్థానమున కూర్చుండి ఇట్లు పలికెను, నేను ఇప్పుడు చేసినది మీకు అర్థమైనదా? మీరు నన్ను బోధకుడనియు ప్రభువుననియు పిలుచుచున్నారు. మీరు అట్లు పిలుచుట సముచితమే. ఏలయనా నేను మీ బోధకుడను ప్రభువునై ఉన్నాను. మరియు ప్రభువును బోధకుడను అయిన నేను మీ పాదములు కడిగినట్లే మీరు కూడా ఒకరి పాదములు మరి ఒకరు కడుగవలయును. నేను చేసినట్లు మీరును చేయవలయునని మీకు ఒక ఆదర్శమును ఇచ్చితిని. ఇది క్రీస్తు సువిశేషము. హలో, వినపడుతుందా? ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క పవిత్ర గురువారంలో ప్రవేశించిన మనందరినీ ఈ యొక్క ముఖ్యమైన ఘట్టంలో మనం కొన్ని విషయాలను తెలుసుకోవడం కోసం మనం ప్రయత్నం చేద్దాం. ఈ 3 రోజులు పవిత్ర గురువారము, పవిత్ర శుక్రవారము మరియు ఈ యొక్క ఈస్టర్ పండుగ, ఈ 3 పండుగలను 3 రోజులు కూడా ఒక ఘట్టంగా మనం చూడాలి. ఆరంభించినప్పుడు ఈరోజు ఈ దివ్యబలి పూజ ప్రవేశ గీతంతో ప్రారంభమై అంతిమ గీతంతో ముగింపబడదు. మనం ఏ విధంగా అయితే మందసాన్ని ఏర్పరచుకుని అక్కడ మనం ఆరాధన చేస్తూ మరలా రేపు శిలువ ఆరాధనలో ప్రవేశ గీతం కానీ అంతిమ గీతం కానీ ఉండదు. మరలా ఈస్టర్ రోజున ప్రవేశ గీతం కూడా ఉండదు. కేవలము ముగింపు గీతము మాత్రమే ఉంటుంది. ఈరోజు స్టార్ట్ అయిన ఆరంభ గీతం మరియు ఈస్టర్ రోజున చివరి ముగింపు పాట ద్వారానే ఈ యొక్క మొత్తము 3 సాంగ్యాలను 3 రోజులు జరిగే ఈ యొక్క గొప్ప కార్యాలను ముగిస్తూ ఉన్నది. అనగా
ఈ 3 రోజులు ఏ విధంగా అయితే 40 రోజులు మనల్ని మనం ఆధ్యాత్మికంగా తయారు చేసుకున్నామో, ఈ 3 రోజులు అంతకన్నా ఎక్కువగా మనల్ని మనం తయారు చేసుకోవాలి అని తల్లి తిరుసభ మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నది. మరి ఈరోజు ఈ పవిత్ర గురువారంలో 3 ముఖ్యమైన విషయాల గురించి మనం ధ్యానం చేద్దాం. మొదటిగా గురుత్వాన్ని స్థాపించబడిన రోజు. రెండవది దివ్య బలి పూజ స్థాపింపబడిన రోజు. మూడవది యేసు ప్రభు నూతన ఆజ్ఞను ఇవ్వడాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం. గురుతత్వం గురించి మనము ధ్యానం చేసినట్లయితే, గురుతత్వము అనేది అధికారము కాదు, అది ఒక అర్పణ అని మనం గ్రహించాలి. గురుతత్వాన్ని క్రీస్తు భగవంతుడు ఏదో ఒక గొప్ప ప్యాలెస్లోనో పెద్ద గృహంలోనో స్థాపించకుండా శిలువ నీడలో దానిని స్థాపించారు. ఏ విధంగా అయితే తాను శ్రమలు పొందబోచున్నాడో అనే క్రమంలో ఈ గురుతత్వాన్ని స్థాపిస్తూ ఉన్నారు. మూడవదిగా గురుతత్వం అనేది ఒక అంతస్తుగానో ఒక కీర్తిగానో ఒక గొప్పతనముగానో భావించకుండా, గురుతత్వం అనేది జీవిత అర్పణ అనే విధంగా మనము గ్రహిస్తూ ఉండాలి. గురుతత్వం ద్వారా ఒక గురువు ప్రజల బాధలను అర్థం చేసుకుంటూ ఆ బాధలలో ఉన్న వారిని వారితో నిలవడం, మరియు అనునిత్యము దివ్యబలి పూజలో ఏ విధంగా అయితే తాను రొట్టెను విరుస్తూ ఉన్నారో అదేవిధంగా తనను తాను తృణీకరించుకొని తనను తాను రిక్తుని చేసుకొని అటువంటి వారికి బాసరగా ఆదరణగా ఉండాలి అని క్రీస్తు భగవంతుడు ఈ యొక్క గురుత్వపు స్థానాన్ని, అంతస్తును కాక స్థానాన్ని ఏర్పరుస్తూ ఉన్నారు. ఒక ఫాదర్ గారు చాలా సంవత్సరాలు గురుత్వంలో ఉన్న తర్వాత చివరి స్టేజెస్లో ఉన్నప్పుడు హోమ్ ఫర్ ది ఏజ్డ్ దానిలో ఉన్నప్పుడు ఒక బ్రదర్ గారు వాళ్ళకి రీజెన్సీ చేస్తూ ఉన్నారు, వాళ్ళని చూసుకుంటూ ఉన్నారు. ఒకరోజు ఒక గురువు దగ్గరికి వెళ్ళి, స్వామి, మీ యొక్క గురు జీవితాన్ని 40 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు గడిపారు. ఈ గురు జీవితాన్ని ఒక్క సెంటెన్స్లో మీరు నాకు చెప్పండి, నేను ఏ విధంగా అయితే ఈ గురుత్వ జీవితంలోనికి ప్రవేశించాలని ఆశిస్తున్నానో నేను తెలుసుకోగోరాను అన్నాడు. అన్నప్పుడు ఆ ఫాదర్ గారు ఆలోచించకుండా, ఒక సెంటెన్స్ కాదు 2 పదాలు చాలు, గురుతత్వం గురించి చెప్పాలంటే 2 పదాలు చాలు అని చెప్పారు. ఆ బ్రదర్ చాలా ఇంట్రెస్టింగ్గా వింటూ ఉన్నారు. ఏంటి ఆ 2 పదాలు? ఆయన యొక్క జీవితాన్ని మొత్తం గురుతత్వం గురించి మొత్తం కేవలం 2 పదాలా అన్నారు. మొదటిది స్టోల్. ఈ యొక్క వస్త్రం కింద ఒక పట్టీ వేస్తారు, దానిని స్టోల్ అంటారు. రెండవది నడుముకి కట్టుకున్న తుండుగొడ్డ, టవల్. స్టోల్ అండ్ టవల్. గురుతత్వ జీవితంలో ఈ 2 అని చెప్పారు. అర్థం కాలేదు స్వామి అని అడిగినప్పుడు, ఏ విధంగా అయితే సేవాభావం మానవాళికి సేవను సూచించేదే నడుము కట్టుకున్న ఈ యొక్క టవల్, రెండవది దేవుని సేవ, దేవుని యొక్క ప్రజలను ఆ యొక్క దేవుని సన్నిధికి అమితముగా ఇంకా దగ్గరగా తీసుకువెళ్ళే వారధిగా ఉండడం కోసం వేసుకునే ఆ యొక్క స్టోల్. ఈ యొక్క 2 పదాలు, ఈ 2 విషయాలలోనే గురుతత్వం మొత్తం దాగి ఉన్నది అని చెప్పారు. ఆ మాటలు విన్న బ్రదర్ చాలా హ్యాపీగా ఈరోజు ఆ 2 యొక్క సింబల్స్ను, ఈ యొక్క
దివ్య బలి పూజలో మనం చూడబోతున్నాం. ఏ విధంగానైతే క్రీస్తు భగవంతుడు శిష్యుల పాదాలను కడిగేటప్పుడు లెగిచి తుండుగుడ్డను కట్టుకున్నారో, అదేవిధంగా ఈరోజు కూడా గురువు అదేవిధంగా తుండుగుడ్డను కట్టుకుని ఈ యొక్క సేవాభావం కలిగి ఉన్నాను అని సింబాలిక్గా గుర్తు చేస్తూ చేసే క్రియ. అదేవిధంగా అది అయిన తర్వాత తుండుగుడ్డ తీసి ఈ యొక్క మళ్ళీ పట్టీ వేసుకొని దివ్య బలి పూజను సమర్పించడం ద్వారా దేవునికి, ప్రజలను దేవునికి మధ్య వారధిగా ఉంటూ ఉన్నారు. అటువంటి ఈ యొక్క దివ్య సాంగ్యంలో ఈరోజు మనం పాలు పంచుకోబోతూ ఉన్నాం. రెండవదిగా దివ్య బలి పూజ. దివ్య బలిని స్థాపించడం రెండవదిగా. రెండవ పట్టణం ఈరోజు శ్రద్ధగా విన్నట్లయితే ఎక్కడి నుంచి చదవబడింది? 1 కొరింథీయులు 11వ అధ్యాయం 23 నుంచి 26 వచనాలు, కేవలం 4 వచనాలనే. దానిలో ముఖ్యమైనవి 5 మాటలు. ఆ మాటల గురించి వివరణ తెలుసుకుందాం. రొట్టెను తీసుకొని కృతజ్ఞత అర్పించి, లేకపోతే దీవించి, త్రుంచి ఇచ్చెను. ఈ 5 మాటలు, ఈ 5 మాటలలో దేవుడు, పునీత పౌలు గారు, క్రీస్తు భగవంతుడు క్రైస్తవ సంఘాన్ని ఏ విధంగా రూపాంతరం చెందాలో తెలియచేసేది కొరింథీ ప్రజలకు తెలియచేయడానికి మరలా దాన్ని చెబుతూ ఉన్నారు. రొట్టెను తీసుకొని, రొట్టెను అనగా మనలను, ఈ యొక్క క్రైస్తవులను, దేవుని బిడ్డలను ఈ యొక్క ప్రపంచానికి, అన్యులకు రొట్టెగా తీసుకొని, తీసుకోవడం అనగా రొట్టెలు మనమైతే, తీసుకొనడం అనగా ఎంచుకోవడం, ఎన్నుకోవడం, మనల్ని ప్రతిష్ఠించడం, మనలను ఏర్పరచబడడం. వీఆర్ బీయింగ్ సెపరేటెడ్. ఎన్నుకొన్నారు, ప్రతిష్ఠించారు, తీసుకోవడంలో ఉన్న అర్థం. ఆ తర్వాత కృతజ్ఞతలను అర్పించి అనగా దీవించి, బాప్తీసములో మనల్ని దీవించి పరిశుద్ధాత్మతో నింపి తన ప్రేషిత కార్యానికి ఎన్నుకొన్నారు. త్రుంచడం, నలగొట్టబడడం. దేనిలో? దేని గురించి? స్వార్థం, నాది, నాకు, నేను మాత్రమే అన్న ప్రతిదాన్ని త్రుంచి, నాలో ఉన్న ప్రతి అటువంటి దాన్ని త్రుంచి ఇవ్వడం అనగా క్రైస్తవులుగా ఈ లోకానికి మనము ఇవ్వబడ్డాం. తద్వారా మనము దేవునికి కృతజ్ఞత తెలుపుతూ, ఇతరులకు ఆశీర్వాదంగా మారుతూ, మనల్ని మనం రిక్తులను చేసుకుంటూ మనము దాతృత్వము కలిగి జీవించాలి అని పునీత పౌలు గారు ఈ యొక్క రోమీలకు రాసిన లేఖ ద్వారా మరలా యొక్క సంఘాన్ని ఉద్దేశించి చెబుతూ ఉన్నారు. ఈరోజు సువిశేషాన్ని మూడవదిగా, ఈరోజు సువిశేషం యోహాను సువార్త 13వ అధ్యాయం 1 నుండి 15 వచనాలు చదవబడినాయి. ఒకసారి ఆ వచనాలు కనుక మనం చూసినట్లయితే, ఈ లోకమున ఉన్న తన వారిని ఆయన ప్రేమించెను, వారిని చివరి వరకు ప్రేమించెను. యోహాను సువార్త 10వ అధ్యాయం 14వ వచనం, 10-14. నేను మంచి కాపరిని, నన్ను నా తండ్రి ఎరిగినట్లునే నేను నా తండ్రిని ఎరుగుదును. అట్లే నేను నా గొర్రెలను, నన్ను నా గొర్రెలను ఎరుగును. నేను గొర్రెల కొరకు నా ప్రాణమును ఇచ్చెదను అని ఏ విధంగా అయితే అక్కడ మాటలు చెప్పారో అదే మాటలను క్రీస్తు భగవంతుడు శిష్యులకు మరి ఒకసారి చెబుతూ ఉన్నారు. వారు భోజనంని కూర్చున్న తర్వాత కొన్ని సింబల్స్ని మనము ఈ యొక్క సువిశేషంలో
ఆ యొక్క అర్థాలను లోతుగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 3-4 వచనాల్లో మనం చూసినట్లయితే, లేచి పై వస్త్రమును తీసి తుండుగుడ్డను కట్టుకొని పాదాలను కడిగాను. లేవడం అనగా అర్థం ఏంటి? పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 6-7 వచనాలు చదవాలి. పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 6-7. మైక్ తీసుకుని చదవండి. స్వభావమును కలిగి ఉన్నను, ఆయన ఎల్లప్పుడూ దయ స్వభావమును కలిగి దేవునితో తన సమానత్వమును గణింపలేదు. దేవునితో తన సమానత్వమును గణింపలేదు. ఇది గ్రహింపవలసిన విషయం. ఇది గ్రహింపవలసిన విషయము. కానీ ఆయన తన్ను తాను రిక్తుని చేసుకుని సేవక రూపమును దాల్చి మానవ మాతృడుగా జన్మించెను. ఏ విధంగా అయితే పరలోకము నుంచి భూలోకానికి దిగారో దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ అయినవాడు పైనుంచి కిందకి దిగి వచ్చారు అనేదాన్ని ఈరోజు తాను లేచి అని చెప్పడం ద్వారా అర్థం ఏమిటండి అంటే, తన యొక్క దైవ స్వభావాన్ని విడచి, తనకు ఉన్న పవర్ను విడచి, తాను ఒక శిష్యునిగా తన శిష్యులను ఉన్నత స్థానంలో కూర్చోబెట్టి ఆ స్థానం నుంచి లేచి వారి యొక్క పాదాలను కడగడానికి సిద్ధపడుతూ ఉన్నారు. పై వస్త్రాన్ని తీసివేసి, యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం, 10-18. ఎవడును నా ప్రాణమును తీసుకొనలేరు, నా అంతట నేనే దారపోయుటకును దానిని మరలా తీసుకొనుటకును నాకు అధికారము కలదు. ఈ ఆజ్ఞ అనగా తన పై వస్త్రమును తానే తీశాడు. తనకు ఏదైతే ఉన్నదో ఇవ్వబడినదో ఆ దైవత్వాన్ని, దాని మీద ఉన్న అధికారాన్ని తానే తీస్తున్నారు. వేరు ఒకరు తీయజాలరు అనేదాన్ని ఏ విధంగా అయితే ముందు అధ్యాయాల్లో చెప్పారో మరల శిష్యులకు పాదాలు కడిగేటప్పుడు చివరిగా చెప్తూ ఉన్నారు. 3వ మాట, తుండుగుడ్డ కట్టుకొని లేచి తుండుగుడ్డ కట్టుకున్నారు. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం. ఏలైనా మనుష్య కుమారుడు సేవించుటకే గాని సేవింపబడుటకు రాలేదు. ఆయన చాలు అనేకులను రక్షించడానికి వచ్చారు. ఏ విధంగా రక్షించబోతున్నారో అనేది మనం ముందుగా వెళ్తే తెలుసుకుందాం. అనగా తాను తుండుగుడ్డ కట్టుకోవడంలో తాను ఏ విధంగా అయితే పలికిన మాటలను తాను కార్యరూపంలో శిష్యుల మధ్య చేస్తూ దానిని ఉన్నారు. చివరికి పాదాలను కడగడం గురించి వింటూ ఉన్నాం. ఎజికియేలు గ్రంథము 36వ అధ్యాయం 25వ వచనం. ఎజికియేలు గ్రంథము 36:25. ఏ విధంగా ఎందుకని నీటిని తీసుకొని కడుగుతున్నారో చెప్తున్నారు. మైక్ తీసుకోవాలి. నేను మీ పైన శుభ్రమైన జలములను చల్లి మీ విగ్రహముల నుండి మీ మాలిన్యము నుండి, తర్వాత రెండోది, మీ మాలిన్యము నుండి మిమ్ములను శుద్ధి చేయుదును. అందుకనే నేను పాదాలు కడుగుతున్నా. అందుకని పేతురు అంటాడు, అయ్యా నాది కడగాల్సిన పని లేదు, నీకు భాగం లేదు, మాలిన్యం నీ నుండి పోకపోతే నీకు దైవని రాజ్యంలో స్థానం లేదు అని చెప్పినప్పుడు మొత్తం వాష్ చేయి అని చెప్తూ ఉన్నారు. సరే, నేను ఈ యొక్క వాక్యాన్ని ఫాదర్ గారు గురువారం ఇక్కడ ప్రసంగం చెప్పాలి అని అడిగినప్పుడు, ఎందుకని యేసు క్రీస్తు నీటిని ఎంచుకున్నారు? క్రీస్తు భగవంతుడు నీటిని ఎంచుకుని ఈ పాదాలను కడగటం ఎందుకని చివరి రోజు
ఈ యొక్క సింబాలిక్గా ఒక గుర్తుగా చిహ్నంగా ఎంచుకోవడంలో ఏదైనా పాత నిబంధనలో ఇటువంటిది ఏదైనా జరిగిందా అని వెతకడం ప్రారంభిస్తే నిర్గమాకాండం 29:4 అధ్యాయం 4వ వచనం చాలా 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 ముఖ్యమైనది, మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది. 29:4 చదువు. అహరోనును అతని కుమారులను గుడారము గుమ్మము వద్దకు అనగా దేవాలయము ముందుకు కొనిరమ్ము వారిని నీటితో శుభ్రము చేయవలెను. శుద్ధులు చేయవలను. అక్కడ దాకా బాగానే ఉంది. ఎందుకు ఏంటిది అనేది ఇంకొంచెం లోతుగా తెలుసుకుందాం. 30వ అధ్యాయం 17-21 చదవమ్మా. ప్రభు మోషేతో ఇది విషయం చెప్తున్నారు. మోషేతో నీవు ఇత్తడి గంగాళమును దానికి ఇత్తడి పీఠాన్ని చేయింపుము, తయారు చేసి దానిని నీటితో నింపి గుడారమునకు దేవాలయమునకు బలిపీఠమునకు రెండిటికి మధ్యలో పెట్టు. అహరోను అతని కుమారులు దానిలోని నీటితో కాళ్ళు చేతులు కడుగుకొందురు. ఎందుకు కడుక్కుంటారో ఉంటుంది రీజన్. చదువమ్మా. ప్రత్యక్షపు గుడారమున ఇంకా అంటే లోపలికి వెళ్ళిన తర్వాత అడుగడినప్పుడు గాని బలిపీఠము మీద అగ్నితో దహన బలులు అర్పించినప్పుడు గాని ఈ గంగాళములోని ఈ యొక్క నీటితో వారు శుద్ధీకరింపబడాలి. ఖచ్చితంగా కాళ్ళు చేతులు కడుక్కోవాలి. చదవమ్మా. లేని ఎడల వారి ప్రాణములకు హాని కలుగు. అలా చేయకుండా గనక వాళ్ళు బలి అర్పణలు చేసినట్లయితే వారు ఏమవుతారు? ప్రాణహాని కలుగదు, వారికి ప్రాణహాని కలుగును. అందుకని క్రీస్తు భగవంతుడు నూతన నిబంధన యాజకులుగా వీరిని తయారు చేయుటకు వారి యొక్క పాదాలను క్రీస్తు భగవంతుడే కడుగుతున్నాడు, వన్స్ ఫర్ ఆల్. అందుకని ఈ యొక్క పవిత్ర గురువారంలో ఈ నీటిని కడగడంలో ఉన్న కాళ్ళను కడగడంలో ఉన్న ముఖ్య ఉద్దేశం ఈ యొక్క ఇది పాదాలను కడిగే విషయాన్ని అయితే మరి వీడ్కోలు భోజనంగాను ఈ యొక్క కడరా భోజనంగాను పాస్కా భోజనంగాను ఈ యొక్క చివరి కడరాత్రి భోజనాన్ని మనం పిలుస్తూ ఉంటారు. మోషే ప్రవక్త ఏ విధంగా అయితే ఆ యొక్క కడరాత్రి భోజనంలో పాల్గొన్నారో మనకు నూతన మోషేగా క్రీస్తు భగవంతుడు జీవాహారాన్ని అందిస్తూ ఉన్నారు. పాస్కా కాలంలో పాత నిబంధనలో ఇజ్రాయేల్ ప్రజలు అది ఒక జ్ఞాపకార్థంగా చేయమన్నారు. ఒక రిమెంబరెన్స్, ఏదో ఒక ఘట్టం జరిగిందండి, దాన్ని గుర్తుగా ప్రతి సంవత్సరం మేము ఈ యొక్క పాస్కా బలిని పాస్కా జాగరణను చేస్తూ ఉన్నారు. మరి ప్రతి సంవత్సరం మనం చేసే ఈ నూతన నిబంధన పాస్కా ఏంటండి అంటే నూతన నిబంధన యొక్క నిత్య జీవ ఆహారం అని మనము స్వీకరిస్తూ ఉన్నాము. అది ఒక జ్ఞాపకార్థం అయితే ఇది నిత్య జీవ ఆహారం అని మనం గ్రహించాలి. చివరిగా నేను నీళ్లను తీసుకొని పాదాలు ఎందుకని క్రీస్తు భగవంతుడు ఎంచుకున్నారు శిష్యుల యొక్క పాదాలను కడగాలని ఆలోచన చేసినప్పుడు పాత నిబంధనలో ఏ విధంగా అయితే చూసామో క్రీస్తు భగవంతుడు ఎందుకని ద్రాక్షారసాన్ని రొట్టిని ఎంచుకున్నారండి? పాత నిబంధనలో ఏదైనా దీని గురించి చెప్పబడిందా? ఈ విధంగా ఏదైనా ఎవరికన్నా ఇవ్వబడిందా అని కొంచెం ఆలోచన చేసినప్పుడు ఆ రోజుల్లో విరివిగా తినేది బ్రెడ్, ఆ రోజుల్లో విరివిగా తాగేది వైన్. అందుకని ద్రాక్ష రసాన్ని బ్రెడ్ని తీసుకున్నారు అన్న ఆలోచన కలిగింది. కానీ అది కాదు. ఆదికాండం 14వ అధ్యాయం
18వ వచనం. ఆది కాండంలో మనము ఏ విధంగా ద్రాక్ష రసమును మరియు బ్రెడ్, ఈ రొట్టెను ఒకరికి ఇవ్వబడద్ది గుర్తుగా, దేవుడు చేత ఒడంబడికను చేసుకొనక ముందు అది ఇవ్వబడద్ది. చదవండి. షాలేము రాజు షాలేము రాజు మెల్కీసెదెకు రొట్టెను. చాలా మెల్కీసెదెకు, షాలేము రాజు. షాలేం అంటే పీస్, రాజు. షాలేం రాజ్యం, పీస్ అనే కింగ్డంలో మెల్కీసెదెక్, మెలెక్ అంటే కింగ్, సెదెక్ అంటే రైచియస్నెస్, నీతిమంతుడు. నీతిమంతుడు అను రాజు శాంతి అను రాజ్యాన్ని పాలిస్తున్న సమయంలో, ఇప్పుడు చదవండి. ద్రాక్ష సారాయమును కొనివచ్చెను. మళ్ళీ చదవండి. షాలేము రాజు మెల్కీసెదెకు రొట్టెను. షాలేము రాజు అయిన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్ష సారాయమును ద్రాక్షారసమును కొనివచ్చెను. తీసుకుని వచ్చి ఆ రాజు సర్వోన్నతుడు దేవుని పూజారి, సర్వోన్నతుడు దేవుడి పూజారి, అతడు అబ్రహామునకు ఇచ్చెను. ఇచ్చి ఆశీర్వాదం చేస్తాడు. అబ్రహాము ఏ విధంగా అయితే, నెక్స్ట్ అధ్యాయంలో చూస్తారు, 15వ అధ్యాయంలో యావే ప్రభువుతో ఒడంబడికలోకి ఎంటర్ అవుతాడు. ఎంటర్ కాక ముందే తాను దీవించబడి మెల్కీసెదెకు ద్వారా ఈ యొక్క గోధుమ రొట్టెను మరియు ద్రాక్షారసాన్ని ఇచ్చి ఆశీర్వదిస్తాడు. ఏమని? చదవండి అమ్మా. సర్వోన్నతుడై భూమి ఆకాశమును సృజించిన దేవుడు అబ్రహామును ఆశీర్వదించునుగాక. అది దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక అని చెప్తూ నెక్స్ట్, శత్రువులను నీ వశము చేసిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక. ఓకే, ఈ విధంగా ఆ రోజు ఏ విధంగానైతే అబ్రహాము దేవుని చేత ఎన్నుకోబడి ఇంకా వాగ్దాన భూమికి నడిపించబడ, ఏ విధంగా అయితే తాను ఆశీర్వదించబోయి ఒడంబడికు ఎంటర్ కాబోతున్నారో, దాని ముందు ఏ విధంగా అయితే ఆశీర్వదించి ఆ రెండూ ఇచ్చారో, ఇప్పుడు కూడా సింబాలిక్గా ఈ రెండిటిని క్రీస్తు భగవంతుడు తానే తన శరీరాన్నే తన రక్తాన్నే ఏ విధంగా ఇచ్చి ఆశీర్వదించబోతున్నారో శిష్యులకు ఇచ్చే క్రమం ఇది. అటువంటి గొప్ప కార్యములు అయిన ఈ పవిత్ర గురువారంలో ప్రవేశించిన మనందరినీ దేవుడు దీవించాలని, ఆశీర్వదించాలని, మనల్ని కూడా ఆ యొక్క ప్రేషిత కార్యంలో భాగస్థుల్ని చేయాలని, క్రీస్తు పాటుల శ్రమల మరణ ఉత్థానంలో మనము అమితముగా దగ్గరగా అనుసరించాలని ప్రత్యేక విధంగా ఈ దివ్యబలి పూజలో ప్రార్థన చేసి వేడుకుందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. పాద ప్రక్షాళన క్రమము. నేను సేవింపబడటానికి కాక సేవించుటకు వచ్చాను అన్న క్రీస్తు కడరా భోజన సమయములో తన శిష్యుల కాళ్ళు కడుగుట ద్వారా తన ప్రాణాన్ని ధారపోస్తున్నారన్న సత్యాన్ని వ్యక్తం చేశారు. ఈ ప్రవచన కార్యం ద్వారా ఆయన తన శిష్యులతో, మీ నాయకత్వం వినయ విధేయులతో కూడి ఉండాలి, సేవా ప్రేమలతో నిండి ఉండాలి, మీరు సేవించే ప్రజల కోసం మీ ప్రాణాలు సైతం త్యజించాలి, వారికై బ్రతకాలి, బలి కావాలి, మీకప్పగించిన గురుత్వం పేరు ప్రఖ్యాతులను చేకూర్చినదే కాదు కానీ మీ నుండి ప్రేమ, సేవతో కూడిన త్యాగబలిని కోరేది అని చెప్పారు. ఇప్పుడు మన విచారణ గురువు మనలో కొందరి పాదాలు కడుగుతారు. భావపూరిత కార్యము జరుగుతున్న ఈ సమయమున మనమంతా మన గురువుల కోసం ప్రార్థించాలి. క్రీస్తు తన గురువుల ద్వారా మనకు చేస్తున్న అమూల్య సేవకై
ఆయనకు వందనములు అర్పించాలి. ఆయన తన సేవాభావముతో మన గురువులను బలపరచాలని మనవి చేద్దాం. ఈ విధముగా మన గురువులు క్రీస్తునందు బలపడి జీవితాంతం వరకు ఆయన సేవలో నెలకొని ఉంటారు. దేవునికి మహిమను చేకూర్చుతారు.
ప్రియతమ సోదరులారా, మన బాప్తిస్మము భద్రమైన అభ్యంగముల ద్వారా దివ్య సప్రసాదములో దయచేసి అందరు నిలబడండి. పాలు పొంది క్రీస్తు జ్ఞాన శరీరములో భాగస్థులమయ్యాం. అంతేకాక క్రీస్తు గురుత్వములో కూడా పాలు పొందుదాం అనగా ప్రపంచ నరులందరి తరపున విన్నపాలు అర్పించే యోగ్యత మనకు ఉంది కనుక మనం ఇప్పుడు సోదర భావంతో ఏక మనస్సుతో శ్రీ సభ అవసరాల కొరకు ప్రతి మనిషి శ్రేయస్సు కొరకు క్రీస్తు పేరిట పరమపితకు మనవి చేద్దాం. శ్రీ సభ కొరకు మా పావన జనుకులైన పరిశుద్ధ లియో జగద్గురువులను, మా ప్రియ పీఠాధిపతులను, మా పుణ్యక్షేత్ర గురువులను, మఠవాసులను, ఉపదేశులను, సంఘ పెద్దలను మీ దివ్య వెలుగుతో నింపి మీ విశ్వాసులను ఆధ్యాత్మికంగా నడిపించు అనుగ్రహమును ప్రసాదించమని ప్రార్థించుదాం. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. నాయకుల కొరకు ప్రార్థన. భారతదేశం కొరకు, దేశ రాష్ట్ర పాలకుల కొరకు, దేశ రాష్ట్ర ప్రజలందరి కొరకు, విశాల దేశంలోని ప్రతి కుటుంబం యొక్క శ్రేయస్సు కొరకు ప్రార్థించుచున్నాము. మమ్మందరినీ దీవించమని వేడుకుందాము. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కుటుంబాల కొరకు ఈ బలిపీఠం చెంతనున్న ఈ మీ విశ్వాసులందరినీ, మా విచారణలో ఉన్న ప్రతి కుటుంబమును దీవించండి. మా కుటుంబాలు ప్రార్థనలో నిలకడ కలిగి నిస్వార్థమైన జీవితం జీవించుటకు కావలసిన శక్తిని అనుగ్రహించమని ప్రార్థించుదాం. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. వ్యాధిగ్రస్తుల కొరకు, అనాథులు, దిక్కులేని వారులు, నిరాశ్రయుల క్షేమము కొరకు జీవితం నప్పగించి సేవ చేయుటకు సంసిద్ధులుగా ఉన్న వారి సంఖ్య వృద్ధి చేయమని వేడుకుందాం. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దైవ పిలుపు కొరకు మా విచారణ నుండి, గ్రామంలో నుండి యువతి యువకులు దైవ పిలుపునందుకొని దైవ సేవ కొరకు తమ్ము తాము సమర్పించుకున్నట్లు యువతను ప్రేరేపించమని అర్థించుదాం. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రార్థించుదాము. మా తండ్రి యెహోవా సర్వేశ్వర, దైవభక్తి సోదరభావం కలిగి జీవించమని మీరు శాసించిదిరి. నీ శాసనానుగ్రహముగా మేము ఈనాడు అర్పించిన మనవులను ఆలకించి అందరి అవసరాలను తీర్చండి. మాకు సేవా గుణాన్ని అనుగ్రహించండి. మా ప్రభు క్రీస్తు ద్వారా ఈ మనవులు చేయుచున్నాము. ఆమేన్.
సేవకై మలచినావే దీనుడయ్యున్న నన్ను ఎంచి పేరుతో పిలచినావే తల్లి గర్భాన పడక మునుపే సేవకై మలచినావే దీనుడయ్యున్న నన్ను ఎంచి పేరుతో పిలచినావే ఏమివ్వగలనయ్యా నాదంత నీదేనుగా ఏమివ్వగలనయ్యా నాదంత నీదేనుగా నీ సేవలోని ప్రేమలోని స్థిరపరచు నా దైవమా నీ సేవలోని ప్రేమలోని స్థిరపరచు నా దైవమా స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక అర్పింతును తండ్రి నీ వసగిన జీవితం స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక అర్పింతును తండ్రి నీ వసగిన జీవితం అప్పద్రాక్ష ఫలము పుష్పము తెచ్చితి దైవమా అమరమైన నీదు ప్రేమతో వరముగా మార్చుమా అప్పద్రాక్ష ఫలము పుష్పము తెచ్చితి దైవమా అమరమైన నీదు ప్రేమతో వరముగా మార్చుమా బలి పూజై విందులో పరిపూర్ణది ప్రేమలో బలి పూజై విందులో పరిపూర్ణది ప్రేమలో నడిపించు నన్ను నీదు సేవకు నీ ప్రేమ చిరుజ్యోతిగా నడిపించు నన్ను నీదు సేవకు నీ ప్రేమ చిరుజ్యోతిగా స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక అర్పింతును తండ్రి నీ వసగిన జీవితం స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక అర్పింతును తండ్రి నీ వసగిన జీవితం సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమునట్లా ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, ఈ దివ్య బలి సంస్మరణ జరిగినప్పుడెల్లను
మా రక్షణార్థము మరలా నెరవేరుచున్నది. కావున ఈ పవిత్ర కార్యమును యోగ్యమైన విధమున నెరవేర్చుటకు మాకు నీ సహాయమును అందింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోడను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలయన వాస్తవముగా నిత్య యాజకుడైన క్రీస్తు సంకేతాత్మకమైన శాశ్వత బలిని స్థాపించెను. తనను తాను మొదటి రక్షణ బలి వస్తువుగా నీకు సమర్పించుకొని తన జ్ఞాపకార్థము మేమును ఆ బలిని అర్పింపాలని ఆజ్ఞాపించెను. మా కొరకు బలిగా అర్పింపబడిన అతని దివ్య శరీరమును భుజించినప్పుడెల్లను మేము బలపడుచున్నాము. అతడు మా కొరకు ధారపోసిన దివ్య రక్తమును పానము చేసినప్పుడెల్లను మేము శుద్ధి నొందుచున్నాము. కావున దూతలతో, అధిదూతలతో, భద్రాసులతో, అధిపతులతో, పరలోక దళం అన్నింటితో ఏకీభవించి మీ మహిమ గీతముతో నేను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, మిక్కిలి దయగల తండ్రి, నీ కుమారుడును మా ప్రభువునైన యేసు క్రీస్తు ద్వారా నిన్ను దీనభావంతో బ్రతిమాలుచున్నాము. ఈ పవిత్రమైన బలి వస్తువులను స్వీకరించి ఆశీర్వాదింపుము. ప్రథమమున నీ పవిత్ర విశ్వవ్యాప్త శ్రీసభ కొరకు వీరిని అర్పించుచున్నాము. ఆ సభకు ప్రపంచమందంతటా సమాధానమును పాలించి కాపాడి నడిపింతువుగాక. నీ పాదసేవకుడును మా జగద్గురువైన లియో గారి కొరకును, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతి కొరకును, కథోలిక అపోస్తలిక విశ్వాసమును చేపట్టి ఆచరించు వారందరి కొరకును ఈ కానుకలను సమర్పించుచున్నాము. ప్రభువా, మేము పేర్కొని నీ దాసులను స్మరింపుము. ఇచ్చట సమావేశమైన అందరినీ జ్ఞాపకముంచుకొనుడు. వీరి భక్తి విశ్వాసములను నీవు ఎరుగుదవు. వీరి కొరకు ఈ బలిని నీకు అప్పగించుచున్నాము. వీరు తమ కొరకును తమ వారి కొరకును ఈ స్తుతి బలిని సమర్పించుచున్నారు. జీవితుడును
సత్యవంతుడైన నిత్య సర్వేశ్వర, వీరు తమ ఆత్మ రక్షణము కొరకు, తమ ఆశీస్సు క్షేమము కొరకు తమ మనవులను అర్పించుచున్నారు. పునీతులతో బాంధవ్యము గల మేము, మా రక్షకుడు యేసుక్రీస్తు మా నిమిత్తం బలి అయిన పవిత్ర దినమున కొనియాడుచు ప్రప్రథమమున మా సర్వేశ్వరుడును ప్రభువునైన యేసుక్రీస్తు తల్లియు నిత్య కన్య అయిన మరియమాతను, ఆమె భర్త యొగ పునీత జోసేపును, మీ అపోస్తలను వేదసాక్షులైన పేతురు, పౌలు, ఆంద్రియులను, యాకోబు, యోహాను, తోమా, యాకోబు, ఫిలిప్పు, బర్తలోమియు, మత్తయి, సీమోను, యూదా, లీను, క్లేతు, క్లెమెండు, సిక్స్తు, కొర్నేలియు, సుప్రియాను, లౌరెన్సు, క్రుసోగను, యోహాను, పౌలు, కోస్మోసు, దామియానులను మరియు సకల పునీతులను భక్తితో స్మరించుచున్నాము. వీరుల పవిత్ర ప్రార్థన వలన మేము ఎల్లప్పుడూ మీ ఆదరణయందు సుఖముగా జీవించుదుముగాక. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువా, నీ సేవకులైన మేమును నీ కుటుంబమంతయు మా రక్షకుడు యేసుక్రీస్తు తన శరీర రక్తముల పరమ రహస్యములను తన జ్ఞాపకార్థము నిర్వహింపాలని తన శిష్యులకు ఆదేశించిన దినమును స్మరించుకొనుచు మేము అర్పించు ఈ కానుకలను అనురాగముతో స్వీకరింపము. జీవితకాలమంతయు మమ్ము మీ సమాధానమందు నడిపింపము. నిత్య శిక్ష నుండి మమ్ము కాపాడి నీవు ఎన్నుకొనిన మందలో చేర్చుకొనము. సర్వేశ్వర, ఈ కానుకలను సంపూర్ణముగా ఆశీర్వదించి పరిశుద్ధపరచి నీకు ప్రీతిపాత్రమైనవిగా మార్చుమని బ్రతిమాలుచున్నాము. ఈ విధమునవి మా కొరకు నీ ప్రియ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. తాను మన రక్షణము కొరకును ప్రజలందరి రక్షణ కొరకును పాటుబడ్డకు ముందు దినమైన ఈ రోజున అతడు పవిత్రములను పూజితములైన తమ హస్తములతో అప్పమనందుకని మిన్నువైపు కన్నులెత్తి, సర్వశక్తి గల సర్వేశ్వరుడును తన తండ్రి నేను నిన్ను చూచి నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుడు. ఎలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము అతడు పవిత్రమును పూజనీయములైన తమ హస్తములతో పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, నీ పాదసేవకులమైన మేమును నీ పవిత్ర ప్రజలను మా ప్రభువును నీ కుమారుడునైన క్రీస్తు పవిత్రమైన శిలువ పాటులను
ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచున్నాము. నీ దానముల నుండి పవిత్ర బలివస్తువులైన నిత్య జీవమునస్కి అప్పమును, శాశ్వత రక్షణమునస్కి పాత్రమును నీ మహావైభవమునకు అర్పించుచున్నాము. ప్రేమ ఆదరములతో ఈ అర్పణములను వీక్షింపుడు. నీ సేవకుడును నీతిమంతుడనైన ఆబేలుని కానుకలను విశ్వాసములో మా తండ్రి అయిన అబ్రహాము బలిని, నీ ప్రధాన యాజకుడైన మెల్కిసెదెకు బలిని అంగీకరించినట్లా వీరిని స్వీకరింపము. అందరూ జస్ట్ బెండ్ యువర్సెల్ఫ్. సర్వశక్తి గల సర్వేశ్వర, ఈ బలి వస్తువులను నీ దివ్య సముఖములోని మహోన్నత పీఠమునకు నీ పవిత్ర దూత తీసుకొని పోవునట్లు ఆజ్ఞాపింపుడని నిన్ను బ్రతిమాలుచున్నాము. నీ కుమారుని శరీర రక్తములను స్వీకరించు మమ్మందరినీ పరిపూర్ణ ఆశీర్వాదములతో నింపుము. ప్రభువా, విశ్వాస ముద్రతో మాకంటే ముందు మరణించి శాంతి శయనమందు నిద్రించు నీ సేవకులను స్మరింపుము. ప్రభువా, వీరులకును క్రీస్తునందు విశ్రమించు వారందరికీ ఉపశమనమును, ప్రకాశమును, శాంతిని దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పాపాత్ములను నీ పాద సేవకులైన మేము నీ హేరాళమైన దయను నమ్ముకుని ఉన్నాము. నీ అపోస్తులు, వేద సాక్షులు, స్నాపకుడు యోహాను, స్తేఫాను, మతియాసు, బర్నబాసు, పేతురు, ఫెలిచిత, పెర్పెతు అగత, లూసీ, ఆగ్నేస్, సెసీలియా, అనస్తాసియా మరియు సకల పునీతుల సహవాసములు మాకింత భాగమును దయచేయము. మా యోగ్యతకు లెక్కింపక మమ్ము దయతో క్షమించి వారి చెంతన చేర్చుకునము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా నీవు సకల సృష్టిని, ఈ శ్రేష్టమైన బలు వస్తువులను నీవెల్లప్పుడూ దీవించి జీవంతో నింపి పవిత్రపరచి మాకు ప్రసాదించుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన ప్రభు అయినటువంటి యేసు తన శిష్యులకు నేర్పినటువంటి పల్లవ జపాన్ అందరం కూడా జపిస్తూ, ముఖ్యంగా మీ గురువుల కోసం ప్రార్థన చేయండి. మీకు అందుబాటులో ఉండి ఎల్లప్పుడూ కూడా మీకు కావాల్సిన దివ్య సంస్కారాలను వాక్యపరిచేస్తున్నటువంటి గురువుల కోసం, పీఠాధిపతుల కోసము, అదేవిధంగా ఒకరి కోసం ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా యందము మాకు నేర్చుకు అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా హక్కులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము.
ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి ముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికి ఒకరు సమాధానమును తెలుపుదాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువడిన మనము ధన్యులము. మీరు నా ఇంట ప్రవేశించిన పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ప్రియమైన విశ్వాసులారా, తరచూ దివ్యబలి పూజలో పాల్గొని దివ్య సప్రసాదంలో కొనేటువంటి కథోలిక విశ్వాసులు మాత్రమే దివ్య సప్రసాదం తీసుకునడానికి గురువుల దగ్గరికి రండి. గురువులు మీ దగ్గరికే వస్తారు, అందరూ లైన్గా రావసరం లేదు. ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి. గురువు మీ దగ్గరికే వచ్చి దివ్య సప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేస్తారు.
భువికే తెంచెను ప్రభువు మోక్షము చేర్చ బలియాయెను ప్రభువు
సేవించు జీవించుము గ్రహించుము మానవా సేవించు జీవించుము ప్రార్థించుదాము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, నీ కుమారుని కడపటి భోజనమును స్మరణ చేసుకొనుచు ఆ భోజనము ద్వారా నూతన జీవనమును పొంది ఉన్నాము. శాశ్వతమైన నీ రాజ్యములో మేము భుజింపనున్న విందు యొక్క సంపూర్ణ తృప్తిని ఈ దివ్య భోజనం మాకు దయచేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్.